नाजरीन, आप देख रहे हैं रियासत आंध्र प्रदेश का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आई ना वकील साहब पोस्ट सैयद कुदरत రాజకీయ నాయకులు ఎవరున్నారో వాళ్ళ హస్తాల్లో ఈ భూములు ఉన్నాయన్నీ. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ నాయకుల ద్వారా ఒక్కొక్కరిగా ఒక 50 ఎకరాలు 30 ఎకరాలు అటువంటివి చుక్కల భూములు గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని ఉన్నాయి. ఈ జీవో స్పెషల్లీ రాజకీయ నాయకుల కోసమే ఈ జీవో తెచ్చినట్టు మాకు అనిపిస్తుంది. దీనికోసం మేము కూడా మీతో పోరాడతాం, మీతో కలిసి నడుస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి పోయేంత వరకు మీతోనే మేము ఉంటాము. ఈ జీవో వెంటనే రద్దు చేయాలని మేము కూడా. రాజకీయ నాయకులు ఎవరున్నారో వాళ్ళ హస్తాల్లో ఈ భూములు ఉన్నాయన్నీ. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ నాయకుల ద్వారా ఒక్కొక్కరిగా ఒక 50 ఎకరాలు 30 ఎకరాలు అటువంటివి చుక్కల భూములు గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని ఉన్నాయి. ఈ జీవో స్పెషల్లీ రాజకీయ నాయకుల కోసమే ఈ జీవో తెచ్చినట్టు మాకు అనిపిస్తుంది. దీనికోసం మేము కూడా మీతో పోరాడతాం, మీతో కలిసి నడుస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి పోయేంత వరకు మీతోనే మేము ఉంటాము. ఈ జీవో వెంటనే రద్దు చేయాలని మేము కూడా కోరుకుంటున్నాము. న్యాయవాదులకి ధన్యవాదాలు మాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. రద్దు చేయాలి చీకటి జీవోను వెంటనే రద్దు చేయాలి చీకటి జీవోను వెంటనే రద్దు చేయాలి. మిత్రులారా, ఈరోజు కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఏదైతే జీవో నంబర్ 512ను రద్దు చేయాలని గత 8 రోజులుగా ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈరోజు 8వ రోజు. అంతకుముందు మేము చూస్తున్నాం, న్యాయవాదులు వారి యొక్క విధులను బహిష్కరించి కలెక్టరేట్ని ముట్టడించి ఆ తర్వాత అనేక పద్ధతుల్లో నిరసన తెలియజేసినప్పటికీ ప్రభుత్వానికి ఎలాంటి స్పందన, ఎలాంటి కదలిక లేదు. మిత్రులారా, ఈ యొక్క జీవో ఏదైతే ఉందో ఇదేదో కేవలం న్యాయవాదులకు సంబంధించిన జీవో అనుకుంటున్నారు చాలామంది. ప్రజలకు దీనివల్ల సామాన్య రైతులకు, ఎవరైతే నిరుపేద ప్రజలు ఉన్నారో వాళ్ళకు జరిగే నష్టం గురించి దాదాపు ఎవరికి దీని గురించి అవగాహన లేదు. మేము చూస్తున్నాం, ఏ కార్యాలయానికి పోయినా ఇప్పట్లో లంచాలు ఏంది పనులు జరగడం లేదు. ప్రతిదీ మేము చూస్తున్నాం. ఏ కార్యాలయంలో చిన్న పని అయినా కానీ బీఆర్ఓ కానీ అటెండర్ కానీ ఎవరైనా కానీ కార్యాలయంలో ఎంటర్ అయినప్పటి నుంచి పై అధికారి వరకు పంచుకుంటూనే పోవాలా. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే పంచుకుంటూ పోతాడో వానికి అనుకూలంగా అక్కడ సమస్యలు పరిష్కారం అవుతాయి. అయితే ఏదైతే ఇప్పుడు ప్రభుత్వము భూముల రీసర్వేను ముందుపెట్టింది, అందులో చుక్కల భూములు అవి ఇవి సమస్యలు, అనేక సమస్యలు ఇప్పుడు బయటికి వస్తాయి. దాంట్లో అంతిమంగా ఇబ్బంది పడేది రైతులు, సామాన్య ప్రజలే. వాళ్ళకి ఏమైనా సమస్య వస్తే ఎంతో స్వతంత్రంగా ఉండే ఒక న్యాయ వ్యవస్థ ఉందిలే, అక్కడ మాకు న్యాయం జరుగుతుందనే ఒక ఆశ ఉండేది. అయితే ఈ ప్రభుత్వానికి కూడా తెలుసు, ఈ ప్రభుత్వం ఉన్న కేసులే కోర్టుల పరిష్కారం కావడంలే. ఎందుకంటే న్యాయవాదులు వీళ్ళ ఆధీనంలో ఉండరు కాబట్టి, న్యాయమూర్తి వీళ్ళ ఆధీనంలో ఉండరు కాబట్టి. అలాంటిది ఒక రైతు పోయి ఒక అధికారి దగ్గరికి పోతే ఆ సమస్య పరిష్కారం అవుతుందా అనేది మేము ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అన్నా చెప్పినట్టు ఏ అధికారి అయినా సరే రాజకీయ నాయకుల కిందనే వాళ్ళు ఉంటారు. వాళ్ళ యొక్క పోస్టింగ్లు కానీ అవి కానీ అన్నిటి వారికి లింక్ ఉంటాయి. ఇప్పుడే గ్రామాల్లో చూస్తున్న పెద్దందారులు రైతుల భూముని ఆక్రమించుకొని ఏదో లిటిగేషన్ ఉంటే వాళ్ళు కోర్టుని ఆశ్రయిస్తే అక్కడ వాదన జరుగుతుంది. న్యాయవాదులు తన సమర్థవంతాన్ని మొత్తాన్ని వినియోగించి వాళ్ళు వాదిస్తేనే అక్కడ న్యాయం జరగడం కష్టం, న్యాయస్థానంలో కూడా. అలాంటిది న్యాయవాదుల ప్రమేయం లేకుండా ఈ సమస్యలు పరిష్కరించుకోవాలా, అది జిల్లా తహసీల్దార్ కాడా, కలెక్టరేట్ కాడా, డిఆర్ఓ కాడా అంటే ఈ సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి ఇలా అస్సలు లేనే లేదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ దగ్గరనే ఉంటారు కాబట్టి వాళ్ళు ఎట్లా చెప్తారో వాళ్ళ అనుకూలంగా తీరుస్తారు, లేదా వాళ్ళే కూర్చొని పంచాయతీలు చేస్తారు. నువ్వు అంతా తీసుకో, నువ్వు పోరాడలేవులే రైతు, నీకేం కాదు, కానీ నువ్వేం చేస్తావు, ఇంకా వాళ్ళు నీ మాట్లాడాను, నీ తీసుకుని వెళ్ళిపో, ఏడ తిరుగుతావు డైలీ అని ఈ విధంగా వాళ్ళు సెటిల్మెంట్లు చేసేస్తారు. ఒక న్యాయవాది అయితే దానికి పద్ధతి ఉంటుంది, ఒక పిటిషన్ ఉంటుంది, దానికి ఒక బాధ్యత ఉంటుంది, దానికి జడ్జి కోర్టు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంత ఈజీ కాదు అది.
ముఖ్యమంత్రి కాదు కదా, ఒక పై అధికారి కాదు, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా దాంట్లో జోక్యం చేసుకొని దాన్ని నీరు కారించే వీలు కాదు. ఎందుకంటే ప్రతిదీ రైటింగ్ మీద సమాధానం చెప్పాల్సిన బాధ్యత న్యాయమూర్తిపై ఉంటుంది. ప్రతిదీ యాక్ట్ల ప్రకారం, చట్టం ప్రకారం వాదన జరుగుతుంది. ఈ మేజిస్ట్రేట్కే కాదు, మేజిస్ట్రేట్ అంటారు కలెక్టర్కి, తహసీల్దార్ కూడా మేజిస్ట్రేట్, డిఆర్ఓ కూడా మేజిస్ట్రేట్ అని రాస్తారు. అయితే వీళ్ళు ఏ యాక్ట్ల మీద మాట్లాడతారు? అసలు ఒక రైతు పోయి నా భూమి ఆక్రమించుకుంటే నాకు సమస్య వస్తే నేను పోయి ఏ విధంగా దరఖాస్తు పెట్టుకోవాలా? నేను పోతేనే వాళ్ళు కేసు కొట్టేస్తారు, లేదులేయా ఇది సమస్య కాదు, ఇది పరిష్కారం కాదు, ఆ చట్టం అట్లా ఉంది ఇట్లా ఉందని వాళ్ళు వాదిస్తారు. ఈ సామాన్య రైతులు వాళ్ళు అది వాదించలేరు. కాబట్టి ఇది కేవలము ఇది న్యాయవాదుల సమస్య కాదు అనేది మనం ప్రజల్లో తేవాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాము. ఇది తీవ్రంగా ఇబ్బంది పడేది సన్నకారు రైతులు, ఎవరైతే రైతులు ఉన్నారో, నిరుపేద ప్రజలు ఉన్నారో వాళ్ళు. ఇప్పుడు ఈ సర్వే అయిపోతే నా సమస్యలన్నీ బయటకు వస్తాయి. వాళ్ళకందరికీ అప్పుడు అర్థమవుతుంది ఈ జీవో ఎంత ప్రమాదకరంగా ఉందో. కాబట్టి ఈ జీవోను తక్షణమే రద్దు చేయాలని ఏదైతే న్యాయ పోరాటం జరుగుతుందో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి మేము దీనికి సంఘీభావం తెలియజేస్తున్నాము. ఇకపై ఈ న్యాయవాదుల సంఘం తీసుకునే కార్యక్రమాలన్నింటిలో ఎస్సీపీ పార్టీ తన వంతు సంఘీభావంగా పాల్గొంటుందని తెలియజేసుకుంటూ, అదేవిధంగా రైతు సంఘాలకు కూడా కలుపుకొని ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ప్రణాళికలు చేయాలని న్యాయవాదులకు కూడా నేను మనవి చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన న్యాయవాద సంఘం నాయకులకు ధన్యవాదాలు చేసుకుంటూ ముగిస్తున్నాను.